క్వశ్చన్ వచ్చేసరికి 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ us assume that 6 + √2 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే 6 + √2 ఈజ్ ఈక్వల్స్ టు p/q, వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి, మిగతావన్నీ ఇటు సైడ్ పంపించేయాలి. అప్పుడు √2 ఈజ్ ఈక్వల్స్ టు p/q మైనస్ ఇటు +6 కాబట్టి ఇటు వస్తే -6. ఎల్సిఎం చేస్తే 6ని ఏమో రాసుకోవచ్చు, 6/1గా రాసుకోవచ్చా. క్యూకి 1కి ఎల్సిఎం క్యూ ఉంటుంది, క్యూ అవుతుంది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 1 × p ఈజ్ p మైనస్ 6 × q ఈజ్ 6q √2. ఓకే, ఇక్కడ pq ఇంటీజర్స్ కాబట్టి pq ప్లేస్లో నేను ఏదైనా వాల్యూస్ వేసాను అనుకోండి, ఇది మొత్తం రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసింది, ఇర్రేషనల్ నెంబర్. అండ్ మనకు ఆల్రెడీ ఇంకోటి తెలిసింది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబర్స్ ఒకటి కాదు. సో p and q ఆర్ ఇంటీజర్స్. యాజ్ p and q ఆర్ ఇంటీజర్స్, it leads to contradiction that 6 + √2 is rational and our assumption is wrong. Therefore 6 + √2 is irrational number. Hence proved. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఆన్సర్, లెట్ us assume 7√5 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉంటుంది. 7√5 ఈజ్ ఈక్వల్స్ టు p/q, వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. p, q కోప్రైమ్స్. ఇప్పుడు ఇటు సైడ్ మనకు ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి కాబట్టి ఈ 7 అటు పంపిండి. ఇక్కడ 7√5 అంటే 7 × √5. ఇటు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 7 ఇటు వస్తే డివిజన్ అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్స్ టు p/q × 1/7. p × 1 p/7 × q 7q. ఇప్పుడు ఇక్కడ p and q ఇంటీజర్స్. హియర్ p and q ఆర్ ఇంటీజర్స్. ఇక్కడ p and q ఇంటీజర్స్. నేను p ప్లేస్లో ఒక వాల్యూ, q ప్లేస్లో ఒక వాల్యూ వేసానంటే ఇది మొత్తం రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇదేమో ఇర్రేషనల్ నెంబర్. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. కాబట్టి ఇట్ లీడ్స్ టు our contradictions that √2 is rational and our assumption is wrong, that √2 is rational number. Therefore √2 is irrational number. Finally, hence proved. వచ్చేసి 3 + 2√5. సేమ్ ఇది కూడా పైన క్వశ్చన్ లాగే. లెట్ us assume 3 + 2√5 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉంటుంది. వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. ఇటు సైడ్ మనకు ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి, మిగతావన్నీ అటు సైడ్ పంపించాలి. 2√5 ఈజ్ ఈక్వల్స్ టు +3 ఇటు పంపిస్తే -3 అవుతుంది. p/q -3. 3ని ఏమని రాసుకోవచ్చు, 3/1గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2√5 ఈజ్ ఈక్వల్స్ టు
క్యూ అండ్ 1కి ఎల్సిఎం క్యూ అవుతుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ p ఇంటూ 1 p మైనస్ యాజ్ ఇట్ ఈస్ 3 ఇంటూ క్యూ 3q. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ 2 ఖాళీ ఉంది కాబట్టి 2ని కూడా అటు సైడ్ పంపిస్తే √5 ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ 3q బై క్యూ ఇంటూ ఇటు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్ అంటే 1/2 అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ 3q ఇంటూ 1 అంటే p మైనస్ 3q బై q ఇంటూ 2 అంటే 2q. ఇక్కడ యాజ్ p అండ్ q ప్లస్లో ఏదైనా వాల్యూ వేసాం అనుకోండి, ఇది మొత్తం రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇది మనకు తెలిసిందే ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇంకోటి మనకు తెలిసింది ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబరు ఒకటి కాదు. యాజ్ p, q ఆర్ ఇంటీజర్స్, p, q ఇంటీజర్స్ కాబట్టి it leads to contradiction. Our assumption is wrong that 3 plus 2√5 is rational number. Therefore 3 plus 2√5 is irrational number and finally hence proved అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ √1/√2 ఈజ్ ఇర్రేషనల్. సో మనకి ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే మనకు ఒక మెథడ్ తెలుసు, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us assume that 1/√2 is rational number. రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుంది. సో 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు p/q, వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. p, q కోప్రైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు q, √2 ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు √2p. దీన్ని రీఅరేంజ్ చేస్తే LHS RHSకి, RHS LHSకి రీఅరేంజ్ చేస్తే √2p ఈజ్ ఈక్వల్స్ టు q, √2 ఈజ్ ఈక్వల్స్ టు q/p. ఇప్పుడు q అండ్ p ఆర్ ఇంటిజర్స్, q, p ఇంటిజర్స్. qలో ఒక వాల్యూ, pలో ఒక వాల్యూ వేస్తే నాకు ఇది మొత్తం ఒక రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇది రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇది మనకు తెలిసిందే ఇర్రేషనల్ నెంబర్. మనకు ఆల్రెడీ తెలుసు ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. కాబట్టి our assumption is wrong. Our assumption is wrong that 1/√2 is rational. Therefore 1/√2 is irrational number, hence proved. ఇవే మనకి 6 + √2, నెక్స్ట్ 3 + 2√5 ఇవి చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు. ఇంకొకటి అర్థం కాలేదా? నువ్వు పని చేయి, ఇంకోసారి విను.